మొదలు పెట్టొచ్చు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి, తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో సిబిఐ కుమ్మక్క అయ్యింది అని ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజు గారి తరపు న్యాయవాది వాదించారు. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి, దేశద్రోహం కేసులు పెట్టి నేనున్నాగా పాసు బీకేవులే నువ్వేడ పోయావా? అడిదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా? నువ్వు జాగ్రత్త అయ్యో. అక్రమంగా నిర్బంధించి సిఐడి పోలీసులు తీసుకొచ్చి కస్టోడియల్ టార్చర్ చేశారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. కస్టడీలోనే చంపేద్దాం అనుకుని కుట్ర పన్నారు. ఎంతకు తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? ఏంట్రా అర్సాకు? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నిజానికి దిగుతారా? ఆ కేసు అలా వాయిదాలు పడుతూ వస్తుంది. నిన్న సుప్రీంకోర్టులో రఘురామ తరపు న్యాయవాదులు మాట్లాడుతూ, నా గతం మీకు తెలీదు, తెలిస్తే ఇలా మాట్లాడు. ఏం జరిగింది? గత 11 సంవత్సరాలైనా అనేక వాయిదాలు అడిగినా ఏ వాయిదాని సిబిఐ కోర్టులో సిబిఐ అబ్జెక్ట్ చేయలేదు. ఎందుకు? 100 వాయిదాలు అడిగారు. డిశ్చార్జ్ పిటిషన్లు 100 డిశ్చార్జ్ పిటిషన్లు చేశారు. ఏమిటండి మీరు మాట్లాడేది? దేన్ని అబ్జెక్ట్ చేయలేదు. జడ్జిమెంట్లు అయ్యి తీర్పు రిజర్వ్ చేసిన 5 న్యాయమూర్తులు బదిలీ అయిపోయారు. దీని వెనకాల ఏదో కుట్రుంది. యు ఆర్ ఏ జీనియస్ మ్యామ్. 1 అంటే అర్థం చేసుకోవచ్చు, 2 అయితే యాదృచ్ఛికం అనుకోవచ్చు, 3 అయితే కాకతీయాలయం అనుకోవచ్చు. ఇలా ఎందుకు జరుగుతోంది ఇన్నిసార్లు? నువ్వు చేస్తున్న ఆరోపణకి నిన్ను ఇక్కడికెక్కడ నరికా. కాబట్టి సంథింగ్ సిబిఐ అయితే కుమ్మక్క అయిందని ఆరోపించారు. పైన దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు రా. ఆడే నీ సంగతి చూసుకుంటాడు. వినపట్లేదు భయ్యా. నీకు అంతా వినపడింది, నాకు తెలుసు. వినపట్ల తెలుసు నీకు వినపడింది. గతంలో ఈ కేసు వచ్చినప్పుడు హైకోర్టు పర్యవేక్షణలో చేయాలని చెప్పారు. హైకోర్టు పర్యవేక్షణ జరుగుతోంది. మాక్సిమం ఏం చేస్తావు నువ్వు? నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు. అక్కడ నేనేం చెప్తాను తెలుసా? మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా. ఆయనతో దిగిన ఫోటో ఉందిలే. కానీ సిబిఐ కోర్టు మాత్రం ఎలాంటి నిర్ణయాలు వెలువరించట్లేదు. దానికి కారణం ఏంటంటే, నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. సిబిఐ అబ్జెక్ట్ చేయట్లేదు. ఎందుకు? ఈ కేసు నిన్న సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. కొంచెం న్యాయవాదులు సమయం అడగడం వల్ల వాయిదా పడింది. సో నిజంగా సిబిఐ కుమ్మక్క అయిందా? ఇది అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? 12 ఏళ్ళు అయింది బెయిల్ మీద ఉండి. ఆడు పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు. పురోగతి లేదు. దీన్ని ఎలా చూస్తారు? లేదు పెద్ద లేదు, ప్రతి ఇంటి కొడుకు నా గురించి మాట్లాడుకునేవాడు. మీకు ప్రేమలో ఉన్న పెద్దవాళ్ళకి నమస్కారం అండి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నవ్వొస్తుంది మాట్లాడదామండి టాపిక్ గురించి. జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి, అంతేగా? నవ్వుకోండి. నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాను. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇప్పుడు ఆనంద్ సాగర్ అన్నారు ఎక్కువ మాట్లాడితే కోర్టుల గురించి ఎక్కువ మాట్లాడకూడదని. ఇంటెలిజెంట్ ఫెలో. నిజంగా కోర్టుల్ని కీర్తించాలనా, క్రిటిసైజ్ చేయాలనా? వాట్ an intelligent boy, so sweet. అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? అభి ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? కోర్టులకు దురుద్దేశాలు ఆపాదించకూడదని విమర్శించవచ్చు తీర్పుల మీద. అంతేగా చేయకండి సార్, నాకేం తెలియదు. దురుద్దేశాలు ఆపాదించకూడదు. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్యాయం జరుగుతోందని కామెంట్ చేసే హక్కు మీకు ఉంది. మీరు లాయర్గా మీకు నేను చెప్పేది ఏంటిలే. అదే ముత్తు గారు, అదే ఒక మీమాంస. ఒక సబ్జెక్ట్ మీద మనం కొంచెం అనలైజ్ చేసి మాట్లాడాలన్నా గానీ అదే వస్తుంది. అసలు ఏం జరుగుతుంది అనేది ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది మాట్లాడాలన్నా గానీ. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనవా? ఇన్ని సంవత్సరాల నుంచి. అందుకే ఏదో సినిమాలో డైలాగు ఏదో గుర్తొస్తుంది నాకు. ఏంటి సార్ అది? కోర్టుకి మనిషికి తీర్పు అనేది ఎక్కడో ఏదో సినిమాలు చెప్తారు. ఎన్టీఆర్ గారు
మనిషికి కోర్టుకో తీర్పన్నా అట్లాగా పుసుక్కుని అంత మాట అనిసింది అసలు ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఏమో సార్ నాకు కనపడదు. ఒక మిస్టరీ లా ఉంది కదా, బ్లాక్ హోల్ ఎట్లయితే ఇంతవరకు కనిపెట్టలేదో అట్లా ఉంది ఇప్పుడు ఇవాళ చూస్తుంటే రాష్ట్రంలో. అసలు నా గురించి ఏమనుకుంటున్నారు? జనానికంటే పిచ్చెక్కిది అనుకోవచ్చు. ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.